బెంగాల్లో జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ సంచలనంగా మారింది. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పలువురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది సీబీఐ. మరోవైపు డాక్టర్లు, సిబ్బందిపై దాడి జరిగిన 6 గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఆ బాధ్యత హాస్పిటల్, కాలేజ్ చీఫ్దే అని తెలిపింది. కోల్కతాలో జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కు నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. అర్జీకర్ మెడికల్ కాలేజీ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. అధికార విపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అర్జీకర్ మెడికల్ కాలేజీలో విధ్వంసం సృష్టించింది సిపిఎం, బీజేపీ కార్యకర్తలే అని ఆరోపించారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. మణిపూర్ అల్లర్లను బీజేపీ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. హథ్రాస్, ఉన్నావ్ ఘటనలకు ఎవరు బాధ్యులని నిలదీశారు. జూడా హత్యను నిరసిస్తూ కోల్కతాలో భారీ ర్యాలీ తీశారు. మణిపూర్, యూపీలో అరాచకాలు జరిగినప్పుడు వీరంతా ఎక్కడున్నారని ప్రశ్నించారు సీఎం మమతా. నిర్దోషী লোক শাস্তি পেয়েছিল, সে বলছে আমার আজকে অপরাধ বোধ হচ্ছে, আর ধনঞ্জয় বাবুর বউ বলছে আমি অ্যাটলিস্ট শান্তি পাচ্ছি। এই কথাটা শুনে আমি আজও বেঁচে আছি, যাতে আমার শান্তি, আমার আত্মা শান্তি পায়। కోల్కతాలో జూడా ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం మమత రాజీనామా చేయాలని బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. బెంగాల్లో మహిళలపై లైంగిక దాడులు పెరిగాయన్నారు. అర్జీకర్ ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలన్నారు. దీంతో బీజేపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దేశంలో డాక్టర్లు, వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులతో కేంద్రం అప్రమత్తమైంది. డాక్టర్లు, సిబ్బందిపై దాడి జరిగిన 6 గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించే బాధ్యత హాస్పిటల్, కాలేజ్ చీఫ్దే అని ఉత్తర్వులు జారీ చేసింది. కోల్కతా డాక్టర్ రేప్ అండ్ మర్డర్ ఘటనను నిరసిస్తూ కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. వైద్య సిబ్బందిపై దాడి చేసిన వారిపై చర్యల కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు డాక్టర్లు. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ తాజా ఆదేశాలు జారీ చేసింది. అర్జీకర్ కాలేజీపై దాడిని అడ్డుకోవడంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విఫలమైందని తెలిపింది కోల్కతా హైకోర్టు. దుండగులు దాడులు చేస్తుంటే డాక్టర్లు ఎలా ధైర్యంగా పనిచేస్తారని ప్రశ్నించింది. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా త్వరితగతిన చర్యలు చేపట్టాలని సూచించింది. అర్జీకర్ కాలేజ్ దగ్గర 7,000 మంది సమావేశం అవ్వటంపై పోలీసులకు తెలియకపోవడం దారుణమన్నారు. మరోవైపు అర్జీ కాలేజీలోని పేషెంట్లను ఇతర హాస్పిటల్స్ కి తరలించడం మంచిదంది హైకోర్టు. కోల్కతాలో జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. కోల్కతాలోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. మర్డర్ కేసు త్వరగా విచారించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. క్యాండిల్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.